ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సినీ రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారల వ్యక్తిగత జీవితాలు అంత విలాసవంతంగా ఉండవు. కొందరి పర్సనల్ లైఫ్ ఎన్నో ఒడిదుడుకులతో సాగుతుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటుల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తాజాగా ఓ పాపులర్ నటి ఇప్పుడు దీన స్థితిలో కనిపించింది. సినీ ప్రపంచంలో వెలుగు జిలుగులు ఒక రోజున్నట్టు మరో రోజుండవు. ఎవరిని ఎప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుందో ఉన్నట్టుండి పాతాళానికి పడేస్తోంది. కారణాలు ఏమైనా అటువంటి పరిస్థితిని చాలా మందే ఫేస్ చేశారు. అనామకులుగా వచ్చి సినీ ప్రపంచాన్ని ఏలినవారు ఉన్నారు. ఎంతో స్టార్డమ్ను సాధించి అధోగతి పాలై కనుమరుగైన వారు కనిపిస్తారు. ఒకప్పటి స్టార్డమ్ పోయి ఆ తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో సతమతమవుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారలు ఆ తరువాత అనూహ్యంగా దారుణమైన స్థితులు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితినే ఈ మాజీ నటి ఫేస్ చేస్తోంది. బుల్లితెరను శాసించిన ఆ నటి ఇప్పుడు దయనీయ స్థితిలో బతుకీడుస్తోంది. ఎన్నో సీరియల్స్ చేసిన ఈ యాక్టర్ ఇప్పుడు ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఉంటుంది. తాను ఒకప్పుడు నటినని ఆదుకోవాలని వేడుకున్నప్పటికీ ఆమెను పట్టించుకునేవారే లేరు. ఈమె పేరు సుమీహర్ చౌదరి. ఈమె బెంగాలీ నటి. ఈమె ఇటీవల పశ్చిమ బెంగాల్లోని తూర్పు బర్ద్వాన్ జిల్లాలో రోడ్డు పక్కన తిరుగుతూ కనిపించింది. షార్ట్స్, నల్ల చొక్కా ధరించి కాగితంపై ఏదో రాస్తూ బెంగాలీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో తడబడుతూ మాట్లాడుతూ కనిపించింది. ఈమెను ఎవరు గుర్తుపట్టలేదు. తాను నటినని, తనను ఆదుకోమని ఆ దారిలో వెళ్లేవారిని అడుగుతూ కనిపించింది. ఈమె తన పేరు చెప్పడంతో ఒకరు ఆ పేరును గూగుల్ సెర్చ్ చేయగా ఆమె ఫోటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. సుమీ చౌదరిని పోలీసులు ప్రశ్నించగా మొదటిసారి తాను కోలకత్తా నివాసిని అని చెప్పింది. ఆ తరువాత తాను బోల్పూర్కు చెందిన వ్యక్తిని అంది. దీంతో ఈమె కోలకత్తాలోనూ నివసించేదని, తరువాత కొంతకాలం బోల్పూర్లో గడిపి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈమెను గుర్తించిన పోలీసులు సుమీ చౌదరిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.